ఇక రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న ఈ రోజుల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి ఓ దిక్సూచి అని సిపిఐ ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు అన్నారు. ఉద్యమాలకు పురుడు పోసిన నల్గొండ గడ్డపై సిపిఐ శతాబ్ది ఉత్సవాలు జరగడం హర్షణీయమన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఓడదుడుకులను ఎదుర్కొన్నామని గుర్తు చేసుకున్నారు. కార్మికులకు 8 గంటల పని దినాలు, ఉపాధి హామీ చట్టం, దున్నేవాడిదే భూమి అంటూ ఎన్నో చట్టాల అమలులో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. కమ్యూనిస్టులకు పూర్వ వైభవంతో పాటు ఉద్యమ కార్యాచరణకు ఈ వేదిక నాంది పలుకుతుందని కొనంనేని తెలిపారు. ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది శాశ్వతమైనటువంటి పార్టీ. ఇది శాశ్వతమైన పార్టీ. అధికారం ఎప్పుడు వస్తుందా అనేది కాదు. అధికారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపైన పోరాటం చేసేటువంటి గొప్ప పార్టీ ఇది. దీనికి మరణం లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి అంతం లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఈజ్ లింక్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి కోసం పుట్టినటువంటి సిద్ధాంతం ఇది. అందువలన స్వార్థం లేనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. త్యాగాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ధైర్యంతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పోరాటాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పోరాటం అంటే గుర్తొచ్చేది ఎర్రజెండా. ఇప్పుడు వరకు జైళ్లు పాలైనటువంటి పార్టీల నాయకులు ఏ పార్టీకి ఎంతమంది ఉంటారు మీరు తీసుకోండి. 90% జైలులో పెట్టబడ్డ వాళ్ళు కమ్యూనిస్టులే. 90%. అలాగే ఈ దేశం కోసం, సమాజం కోసం బలిదానాలు చేసినటువంటి, లేకపోతే పోలీసుల, మిలిటరీ వాళ్ళ అకృత్యాలతో చంపబడ్డ వాళ్ళు ఎంతమంది తీసుకోండి లెక్క. ఏ పార్టీలో ఉంటారు తీసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు. మీకు అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పేది. డేటా మీకు రాకపోయినా ఈ దేశంలో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఎంటైర్ కంట్రీ, ఈ భారతదేశంలో లెక్క తీస్తే లక్షల మంది జైలుకి వెళ్ళిన చరిత్ర చేసేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది శాశ్వతమైనటువంటి పార్టీ. ఇది శాశ్వతమైన పార్టీ. అధికారం ఎప్పుడు వస్తుందా అనేది కాదు. అధికారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే